హలో అండి, అందరికీ నమస్కారం. చపాతీ రోల్ చేసుకుందాము. దీనికోసం అయితే మీకు ఇష్టం ఇంట్లో అవైలబిలిటీ ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా సరే ఇలా ఫైన్గా చాప్ చేసుకోండి. చాపర్ లేకపోతే సన్నగా కట్ చేసుకోవాలి. దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను కారం కోసము. ఇలా అన్నీ ఒకసారి కలిపేసుకొని 1 టీ స్పూన్ నూనె వేడి చేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోంచి నీళ్ళు అనేటివి బయటికి రాకుండా. అలాగే దీంట్లోకి కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసి చివరిలో కొత్తిమీరాకు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్ కలుపుకుందాము. దీనికోసం కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం 1 టీ స్పూన్ వాటరు, అలాగే ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి వేసుకున్నాం. కారపొడి వేసుకోవడం ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 ఎగ్స్ పగలగొట్టుకొని ఇది మంచిగా కలుపుకొని కొంచెం కొత్తిమీరాకు వేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వేడెక్కాక నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకొని పైనుంచి చపాతీ పెట్టేసి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడైతే మనకి ఎగ్ చపాతీ రెడీ అయిపోయింది. మనము ఇదే మిశ్రమంతో జస్ట్ ఓన్లీ ఆమ్లెట్గా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ చపాతీ ఉంది కదా, దాన్ని ఇలా రోల్ లాగా చుట్టేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని హాట్ సాస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. హాట్ సాస్తో చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అయితే ఇందాక నేను కోడిగుడ్డు మిశ్రమంలోనే వెజిటబుల్స్ అన్నీ వేసాను కదా, అలా కాకుండా ఇలా పైనుంచి కూడా వెజిటబుల్స్ వేసుకొని చపాతీ రోల్ చేసుకోవచ్చు.